The topic that we are going to discuss today is absolutely, it's in front of you. So you just look at the name, the universe and the earth. Come on, just give a cheer up, universe and the earth. విశ్వము మరియు భూమి. మనం ఇవాళ విశ్వం మరియు భూమి గురించి తెలుసుకోబోతున్నాము. సో మనం ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్ళబోతున్నాము. సో ప్యాక్ యువర్ బ్యాగ్స్, hasten your seat belts, sit tight and watch the universe and the earth story. When we talk about universe, do we know anything? Or do we don't know anything? When we talk about the earth, do we know anything about the earth? Do we know nothing about the earth? These are some really things that we need to know and we need to understand. The things that we are going to see, or the concepts that we are going to learn or know about in this particular chapter or topic, the universe and the earth, would be the universe itself, the earth, environment, pollution and disaster management, or disasters you can say. సో మనం ఈ పర్టికులర్ వచ్చే చాప్టర్లో విశ్వం మరియు భూమిలో మనం ఏమి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. మనం విశ్వం గురించి తెలుసుకుంటాము, అట్ ది సేమ్ టైం భూమి గురించి తెలుసుకుంటాము, పర్యావరణంలో ఉన్న అంశాల గురించి తెలుసుకుంటాము, కాలుష్యానికి కారకులు ఏంటని తెలుసుకుంటాము, అలానే విపత్తుల గురించి తెలుసుకుంటాము. మనం తెలుసుకుంటున్నాము, వీఆర్ ట్రైంగ్ టు లెర్న్ ద కాన్సెప్ట్స్, బట్ వాట్ యూ విల్ గెట్ వన్స్ వి నో దట్ కాన్సెప్ట్స్, యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ఆరిజిన్ ఆఫ్ ద యూనివర్స్ అండ్ ద ఆరిజిన్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. యూ విల్ నో అబౌట్ ద కంపోనెంట్స్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్. పర్యావరణం గురించి మాట్లాడినప్పుడు వాటిలో ఉండే అంశాలు ఏంటి, అలానే విశ్వం ఎలా ఆవిర్భవించింది, భూమి ఎలా ఆవిర్భవించింది అని మనం తెలుసుకుంటాము. ది సేమ్ టైమ్ వీ విల్ ఆల్సో ట్రై టు అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ మినరల్స్ ఇన్ ద ఎర్త్. మన భూమి మీద ఖనిజాలు మనకి ఏ విధంగా తోడ్పడుతున్నాయి అనేది మనం చూస్తాము. భూమిలో ఉన్న ఆవరణలు ఏమిటి, వాట్ ఆర్ ద రీమ్స్ ఆఫ్ ద ఎర్త్, వాట్ ఆర్ ద కంపోనెంట్స్ ఆఫ్ ద ఎర్త్ దట్ ఆర్ దర్, ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి మనం అవి తెలుసుకోవడానికి ట్రై చేస్తాం. అలానే వాట్ ఆర్ ద వాటర్ బాడీస్ దట్ ఆర్ దేర్ ఆన్ ద ఎర్త్, ఇట్ క్యాన్ బి ఎన్ ఓషన్, ఇట్ క్యాన్ బి ఎ సీ, వాట్ ఆర్ ద వాటర్ బాడీస్ దట్ ఆర్ ప్రెసెంట్ ఓవర్ దేర్. అండ్ వీ విల్ ఆల్సో ట్రై టు నో అబౌట్ ద రిలేషన్, వీ విల్ గెట్ టు నో దట్ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్. అంటే ప్రకృతి లేదా పర్యావరణంలో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి మధ్య ఉన్న సంబంధం ఏంటి, అవి ఒకదానికి ఒకటి ఎలా లింక్ అయి ఉన్నాయి, వాటికి ఉన్న అనుబంధం ఏమిటి అని మనం తెలుసుకుంటాం. అలానే కాలుష్యానికి గల కారకులు ఏమిటి, లేదా కాలుష్యం, అది గాలి కాలుష్యం అవ్వచ్చు, నీటి కాలుష్యం అవ్వచ్చు. వెన్ యూ టాక్ అబౌట్ పొల్యూషన్, ఇట్ కెన్ బి ఎయిర్ పొల్యూషన్ ఆర్ వాటర్ పొల్యూషన్. How are they affecting it, or what is that causing the air and water pollution? We will also talk about disasters and how to prevent the disasters, which is basically disaster management. మనం విపత్తుల గురించి తెలుసుకుంటాము, అలానే విపత్తులు ఎలా వస్తాయి, లేదా విపత్తులను మనం నివారించుకోవాలి, కాపాడుకోవాలి, ఆపదలు వచ్చినప్పుడు అంటే ఎలా నిర్మూలించాలి అనేది కూడా మనం తెలుసుకుంటాము. ఒక్క నిమిషం కనుక మనం ఈ పిక్చర్ చూస్తే, if we just look at this picture for just a small while or 1 minute, we will be just fascinated to know how many things are there. If you look at the things that are there, it's like innumerable, right? There are so many innumerable things in the universe. It can be a thing which might be seen in daylight. It can be a thing which is luminescent in the dark night. కొన్ని పగటిపూట చూడడానికి వీలైతే, కొన్ని రాత్రిపూట చీకట్లో వాటికున్న సొంత వెలుగు ద్వారా చూడడానికి వీలవుతుంది. Well, it can be anything. Without wasting much of the time, we'll go to know about universe. Here it comes. Very much exciting, interesting topic, the universe. Before trying to know about anything, we at least will always try to know the name of the thing. మనం ఏ విషయం గురించి అయినా వివరంగా తెలుసుకునే ముందు అట్లీస్ట్ దాని పేరు తెలుసుకోవడానికి ట్రై చేస్తాం. In the same way, the universe, the English name universe actually came from a Latin word. The universe name originated from a Latin word called universum. A Latin word, universum, which means all matter, all space. Which means all matter, all space. మనం యూనివర్స్, విశ్వము, ఏదైతే ఆంగ్ల పదం ఉందో యూనివర్స్, అది ఎక్కడి నుంచి వచ్చింది, దాని ఆవిర్భావం ఎక్కడి నుంచి వచ్చింది అని మనం కనుక గమనిస్తే, యూనివర్సమ్ అనే ఒక లాటిన్ పదం నుంచి వచ్చింది. దాని అర్థం ఏమిటి అంటే, అంతా పదార్థమే, అంతా శూన్యమే. ఇట్స్ ఆల్ మ్యాటర్, ఆల్ స్పేస్, విచ్ మీన్స్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ బట్ స్టిల్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. That is universum, from where you got the word universe. And interestingly, universe is a very, very big thing. Yantala ante, instead we won't say very, very big, we say vast. Chala peddadi. It's a vast space that you have a lot of things, whether some you might know, like sun, solar system, some you may not know because it is very big and there are
ఇన్యూమరబుల్ అన్ఇమాజినబుల్ ఎలిమెంట్స్. అంటే మన ఊహకు అందనివి, మనకు తెలియనివి, తెలిసినా కూడా కౌంట్ చేయలేనివి ఎన్నో ఉన్నాయి ఈ విశ్వంలో. ఇఫ్ వి అట్లీస్ట్ ట్రై టు గెట్ టు నో ద నోన్ థింగ్స్ ఇన్ ద యూనివర్స్ దట్ వీ ఆల్రెడీ నో ఫ్రమ్ ద పాస్ట్ ఆర్ ద చైల్డ్హుడ్ దట్ వీ హ్యావ్, we know that there are like things, celestial bodies like sun, planets, galaxies, asteroids, satellites, etc. As we already know, universe is so big that in fact no one knows how big it is. Why? Because the range of the universe is infinite. Remember, infinite. The range of the universe is infinite. అంటే విశ్వం చాలా పెద్దది అని అందరికీ తెలుసు, కానీ ఎంత పెద్దదో తెలియదు. అదేంటి పెద్దది అని మరి ఎలా తెలిసింది ఎంత పెద్దదో తెలియనప్పుడు అని అంటే అంచనాల ప్రకారం, ఎందుకంటే దానికన్నా పెద్దది ఇంతవరకు ఏది చూడలేదు మనం, అది మనకు ఊహకు అందనిది. ద రీజన్ బిహైండ్ దట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ద యూనివర్స్ ఈజ్ ఇన్ఫైనైట్. అంటే దాని ఏదైతే కొలమానం మనం చేయగలమో అది అంతులేనిది. The range of the universe is infinite. Universe is so big that humans are not capable of doing it because the range is infinite. Now when we do study about something, we need to give a name to the study itself, right? So the scientific study of the space or the universe is actually called as astronomy. మనం విశ్వం గురించి అంతరిక్షం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఆ శాస్త్రాన్ని మనం ఖగోళ శాస్త్రం, ఆస్ట్రోనామీ, దట్స్ వాట్ వి కాల్. అండ్ అదర్ నేమ్ ఆఫ్ ఆస్ట్రోనామీ, ఖగోళ శాస్త్రానికి ఉన్న ఇంకో పేరు, ఆంగ్ల పదం ఆస్ట్రోనామీ కాకుండా ఉన్నది కాస్మోలాజీ. In English we call astronomy, in Russian you call cosmology, which both of them means the same. It is basically the scientific study of the universe. But what about the person who is doing the scientific study, right? You know the scientific study is called as astronomy, but what about the person who is doing it? He is called astronomer. ఖగోళ శాస్త్రం గురించి చదివే శాస్త్రవేత్త లేదా ఎవరైనా సరే వాళ్ళని మనం ఖగోళ శాస్త్రవేత్త, ఆస్ట్రోనామర్ అని అంటాము. వన్ అమాంగ్ ద సచ్ ఆస్ట్రోనామర్స్, వన్ ఆఫ్ ద పయనీర్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆస్ట్రోనామీ ఈజ్ అ ట్రూ జెంటిల్మెన్ నేమ్డ్ Galileo, who was from a country called Italy, which is in Europe continent. మనం గనక చూస్తే ఖగోళ శాస్త్రవేత్తల్లో అందరికన్నా ప్రాముఖ్యులు మొట్టమొదటి వారు గెలీలియో. ఈయన ఇటలీ దేశస్థుడు. Why are we talking about Galileo? Why not some other person? Because he was the person who invented a device called telescope. With the help of telescope, he was able to view the magical wonders out in the space of the universe that are actually happening, which actually led to know about a lot many unknown things before. ఆయన ఒక్కళ్ళే కాదు, ఇట్స్ నాట్ ఓన్లీ గెలీలియో హూ హ్యాడ్ డన్ ద సైంటిఫిక్ స్టడీ. దేర్ వర్ అ లాట్ ఆఫ్ పీపుల్ హూ యాక్చువల్లీ మూవ్డ్ బై దిస్ మూవ్. దే ఆల్సో హ్యాడ్ డన్ దేర్ అమౌంట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ స్పేస్ అండ్ యూనివర్స్. బట్ వన్ థింగ్ విచ్ ఈవెన్ నౌ అ లాట్ ఆఫ్ scientists or lot many people doesn't agree or they don't have a consensus upon one thing, that is actually what led to the origin of universe. అంటే విశ్వం గురించి మాట్లాడుకున్నప్పుడల్లా శాస్త్రవేత్తల మధ్యనైనా ఒక కామన్ మ్యాన్, నార్మల్లీ మనిషి అయినా సరే ఒప్పుకోంది ఏమిటి అని అంటే, ఒక ఏకాభిప్రాయం లేనిది అంటే విశ్వం ఎక్కడి నుంచి ఆవిర్భావం చెందింది, అది ఎక్కడి నుంచి ఆవిర్భవించింది. వాట్ లెడ్ టు ద ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్. వెన్ వీ టాక్ అబౌట్ ద ఆరిజిన్ ఆఫ్ ద యూనివర్స్, it was actually a person from Belgium country, which is again in Europe, a person named Georges Lemaitre. He was the person actually who proposed a theory. తను ఒక సిద్ధాంతాన్ని ప్రపోజించారు. ఏమని అని అంటే, ఇట్స్ బిగ్ బ్యాంగ్ థియరీ, మహావిస్ఫోటన సిద్ధాంతం. అండ్ వాట్ డస్ ఇట్ టెల్? ఏం చెప్తుంది మనకి మహావిస్ఫోటన సిద్ధాంతము అని కనుక మనం చూస్తే, ఈ విశ్వం అనేది 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం విస్తరణ చెందడం, వ్యాప్తి చెందడం మొదలుపెట్టింది. ఇట్ వాస్ 13.7 బిలియన్ ఇయర్స్ ago that the universe started expanding itself. But how? What led to the expansion? That might be a question which might be coming right now in your mind. What led to the expansion of the universe 13.7 billion years ago? 1370 కోట్లు, 1370 crore years ago. What led to the expansion? ఈ వ్యాప్తికి కారణం ఏమిటి? There was a tiny atom which is very small, which is like a ball-sized atom. It was having infinite temperature, infinite density. That tiny atom was having infinite temperature and infinite density. ఆ చిన్న అణువు ఏదైతే ఉందో చూసారో, మన కంటికి కనిపించింది, ఇన్ఫాక్ట్ మనకి తెలియదు అసలు. ఆ చిన్న అణువులో అంతులేని ఉష్ణోగ్రత
అంతులేని సాంద్రత ఉంది. The infinite temperature and the infinite density inside the tiny atom led to a huge explosion, resulting in the formation of shattered pieces, which later on went to become the celestial bodies that we are seeing right now. ఆ అంతులేని ఉష్ణోగ్రత, అంతులేని సాంద్రత వల్ల ఏదైతే విస్ఫోటనం జరిగిందో దాని నుంచి వచ్చిన చిన్న చిన్న ముక్కలు మనం ఈ రోజున చూస్తున్న ఖగోళ అంశాలు, ఖగోళ వస్తువులు. They are the celestial bodies or the planets or the stars that we are seeing today. A star, మనం అనుకుంటున్నట్టుగా నక్షత్రాలు అవ్వచ్చు, it can be a galaxy, planet, satellites, any other celestial objects which are formed in the universe. మనం అనుకుంటున్నట్టు అది ఒక నక్షత్రం అవ్వచ్చు, నక్షత్ర మండలం అవ్వచ్చు, గ్రహాలు అవ్వచ్చు, ఉపగ్రహాలు అవ్వచ్చు, ఖగోళ వస్తువులు అవ్వచ్చు ఈ విశ్వంలో. In fact, that Big Bang which actually happened, it's very surprising to know that expansion is even happening right now as well. ఇప్పటికీ కూడా మనం ఏదైతే విశ్వంలో ఉన్నామో అది వ్యాప్తి చెందుతూనే ఉంది ఇప్పటికీ ఇంకా. సో మనం ఇలా ఇలా వెళ్తున్నాము. మనం అంటే ఎవరు? ఈ విశ్వం ఇలా ఇలా వెళ్తుంది. ఎంత వేగంతో వెళ్తుంది? వాట్ ఈస్ ద స్పీడ్ ఎట్ విచ్ ద యూనివర్స్ ఈజ్ ఎక్స్పాండింగ్? ఇట్ ఈస్ 70 కిలోమీటర్స్ పర్ సెకండ్. 70 కిలోమీటర్లు ప్రతి సెకండ్ వేగంతో మన విశ్వం వ్యాప్తి చెందుతోంది. Well, at the same time, as we already know, after Galileo, a lot of scientists have done their research on space and universe. According to their estimates, they believe that there are 125 billion galaxies in the universe. ఎవరైతే శాస్త్రవేత్తలు ఉన్నారో వాళ్ళ అంచనా ప్రకారం సుమారు అంతరిక్షంలో, విశ్వంలో 12,500 కోట్లు, డబ్బులు కాదు ఇవి, నక్షత్ర మండలాలు, galaxies, 12,500 crore galaxies are there in this universe. In fact, one galaxy is so big that if you try to measure the distance of one edge of the galaxy to the other edge of the galaxy, it comes to around 1,20,000 light years. ఒక అంచు నుంచి ఇంకో అంచునకు మధ్య ఉన్న దూరం 1,20,000 కాంతి సంవత్సరాలు. ఇప్పుడు ఈ కాంతి సంవత్సరం ఏంటి సార్? వాట్ ఈస్ దిస్ లైట్ ఇయర్? ఐ హర్డ్ ఆఫ్ లైట్, ఐ హర్డ్ ఆఫ్ ఇయర్, ఈవెన్ లీప్ ఇయర్. Now what is this light year, sir? Please don't confuse me. Well, don't worry, I will tell you what is a light year. The distance that light can travel in 1 year is called light year. అంటే కాంతి దాని వేగం 3,00,000 కిలోమీటర్లు ప్రతి సెకండ్కు ఏదైతే దాని వేగం ఉందో ఆ వేగంతో ఒక సంవత్సరంలో అది ఎంతైతే దూరం ప్రయాణించగలదో ఆ దూరాన్ని మనం లైట్ ఇయర్ లేదా కాంతి సంవత్సరం అంటున్నాము. సో యూ కెన్ ఇమాజిన్ హౌ బిగ్ ఎ గెలాక్సీ ఈజ్. If 1 light year is so big, just imagine 1,20,000 light years. That's how big galaxies are.